ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి నాయన ఈ సమయంలో నీ సన్నిధిలోకి చేరి తండ్రి, నీ జ్ఞానమైన మాటలు నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మేము నాయన నేర్చుకుని చూడగా ఆ మాటలు చెప్పగలగటానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఆ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గతం వారం మన శిరీష బాప్తిసం పొందింది. దేవుడి కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో పిల్లలందరూ బాగుండాలని, మరి పరలోకపు తండ్రి పిల్లలంగా మనం అందరూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవం కలిగిన వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది నేను చూస్తున్నానండి, చాలామంది మనుషులు యేసుక్రీస్తు అంటే కొంతమంది చాలా అభిమానం ఉంటుంది. అన్ని జనాల్లో కూడా బాప్తిసం పొందిన వాళ్ళలో కూడా ఒక అభిమానాన్ని కనపరుస్తూ ఉంటారు. వీళ్ళు మరి బాప్తిసం పొందిన వారు కావచ్చు, పొందని వారు కూడా కావచ్చు. పొందారో లేదో మనకైతే తెలియదు, కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక దూరం నుంచి ఒక సేవకులు కావచ్చు, ఒక మంచిగా అంటే కొంచెం నైపుణ్యంగా వాక్యం నేర్చుకుని చెప్పగలిగే వారిని పిలిచి కొంతమంది మీటింగులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడు కనపడుతుంటారండి వీళ్ళు. అటువంటి సందర్భాల్లో కనపడుతుంటారు వీళ్ళు. ఈ అమ్మాయికి యేసుక్రీస్తు అంటే ఇష్టం కదా, ఈ అబ్బాయికి యేసుక్రీస్తు అంటే ఇష్టం కదా, మరి బాప్తిసం పొందిందా, సంఘానికి వెళుతుందా, సంఘ సావాసంలో ఉంటుందా, దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఆదివారం దేవువాక్యం నేర్చుకునే విధానంలో మరి దానికి తగినట్టుగా బ్రతికే విధానంలో ఉంటుందా లేదా అంటే అది సరైన ఆన్సర్ లేదు. వీళ్ళు వస్తుంటారు, వాక్యం వింటారు. ఒక మన సంతోష్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా రూపేంద్ర గారు కావచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు వాక్యం వాళ్ళు కొంచెం మనకన్నా బాగా వాళ్ళ అనుభవం నేర్చుకున్న వాళ్ళు చెప్పడంలో వాళ్ళ పని అదే. కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి బాగా చెప్పారు అంటారు. బాగా చెప్పి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇచ్చి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ కనిపిస్తూ ఉంటారండి. ఇటువంటి వారి వల్ల వీళ్ళకి కానీ దేవుడికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉందంటారు? సంవత్సరానికి ఒక మీటింగ్కి వచ్చి దేవుడి వాక్యం విని అక్కడితో వదిలేసి ఈతలకు వచ్చేస్తే నీకేమైనా ప్రయోజనం ఉందా? దేవుడికి ఏమైనా ప్రయోజనం ఉందా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలని దేవుడు కోరుకున్నప్పుడు ఒక అభిమానిగా నువ్వు ఉన్నావే తప్ప వాళ్ళు నేర్చుకున్నారు, బాప్తిసం పొందారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు అప్పగించిన పనే కదా అది. మరి వీలు వచ్చేస్తున్నావు, బాగానే చెప్పారంటున్నావు, దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం కూడా లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం అనేది మొన్న శిరీష తీసుకుంది, చెప్పాం. ఆవిడ చాలా విషయాలు కోటేశ్వర గారు తెలియపరిచాడు. ఇలా బ్రతకాలమ్మా, బాప్తిసం అంటే ఇలా జరగాలి అని చెప్పి, అది బాప్తిసం అనగా అది ఒక క్రైస్తవ జీవితంలో ఒక మొదటి మెట్టు. చాలామంది మేము బాప్తిసం తీసుకుందాం అనే వారి బాప్తిసంలో చాలామంది తీసుకున్న బాప్తిసంలో చల్లవండి. ఏంటంటే ఇచ్చేవారికి వాక్యానుసారమైన జీవితం లేదు, వాక్యానుసారమైన అనుభవం లేదు, వాళ్ళు ఎలా బ్రతకాలో చెప్పే స్థితి లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలన్న అవగాహన కూడా వీళ్ళకి లేకపోవడం వల్ల చాలామంది బాప్తిసంలో చల్లవు. మేము పరలోకి వెళ్ళిపోతున్నాము, బాప్తిసం తీసుకుంటే చాలు అనుకోవడం అనేది
చాలా అమాయకత్వం అండి. చాలా చాలా అమాయకత్వము. ఇది నమ్మలేని నిజం. ఇటువంటి పరిస్థితుల్లో మన సంఘపు వారు ఉండకూడదా అనే ఉద్దేశంతో బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు కోటేశ్వరరావు గారు ఒక పాఠంగా మనకు ఇచ్చాడు. అది చూస్తుంటే ఇప్పుడు మన పిల్లలు చెప్తుంటే మనం మళ్ళీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బాప్తిస్మం గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉండాలి. మళ్ళొకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎవరికైనా చెప్పాలన్నా మరి ఆ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మేము ఎలా తీసుకున్నాం అలా తీసుకున్నాం అని చెప్పినప్పుడు అందులో ఉన్న తేడాలు ఏమైనా ఉన్నా మనం తెలుసుకోగలగడానికి అవకాశం ఉంటుందండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును. మరి బాప్తిస్మం ఇచ్చేవారికి కూడా కొన్ని అర్హతలు ఉండాలండి. బాప్తిస్మం ఇచ్చేవారికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం గురించి రెఫరెన్సులు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా తెలిసిన వారుగా ఉండాలండి. బాప్తిస్మం సందర్భాలు తెలిసిన వారుగా ఉండాలి. దాని భావం కూడా వీళ్ళు తెలుసుకొని ఉండాలండి. ఎవరు బాప్తిస్మం ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, అసలు ఇవన్నీ కూడా తెలుసుకున్న వారై ఉండాలి. తర్వాత తీసుకునే మనిషికి, ఇచ్చే మనిషి బాప్తిస్మం తర్వాత ఎలా జీవించాలి, దేవుళ్ళు ఎలా బ్రతకాలి అన్న విషయాలు కూడా చెప్పగలగాలండి. చెప్పగలకుండా నువ్వు ఏదో చెప్పేసి ఇచ్చేసేస్తే దానివల్ల ఆ మనిషికి మరి ఆలోచన ఉండకపోతే మరి అలాగే ఉండిపోయే స్థితిలో కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. బాప్తిస్మం ఇచ్చేవారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిస్మం ఇవ్వాలి, పొందిన వారై ఉండాలి. ఇచ్చేవారు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ముగ్గురి యొక్క నామములో బాప్తిస్మము పొందిన వారై ఉండాలి. ఇచ్చేవారు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలండి. ఇచ్చేవారు కూడా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఇలాంటి జీవితము, ఇటువంటి సందర్భాలు, బాప్తిస్మం గురించి ఉన్న రిఫరెన్స్లు అన్నీ కూడా భావం తెలిసిన వారు ఎవరిచ్చినా పర్వాలేదండి. బాప్తిస్మం ఎవరిచ్చినా కూడా పర్వాలేదు. ఫలానా ఆయన ఇవ్వాలి, ఆయన పెద్ద బోధకుడు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వాక్యానుసారమైన జీవితం. ఇంకంతకన్నా నీకు కావాల్సింది ఏంటి? ఎక్కడికో వెళ్ళి బాప్తిస్మం ఇవ్వాలని కొందరు అంటారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. బాప్తిస్మం అనగా ఏమి? బాప్తిస్మం అనగా ఏంటి? బాప్తిస్మం అనగా సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట అని అర్థం అండి. పాతి పెట్టడం అంటే సమాధి చేయటం అని అర్థం. మరి ఎవరిని పాత పెట్టాలి? ఎవరైనా పాత పెట్టాలి. ఇది ప్రశ్న, సమాధానం కూడా నేనే చెప్తున్నా. సాధారణంగా మనుషులందరూ కూడా చనిపోయిన వారినే పాతి పెడతాం. చనిపోయిన తర్వాత ఉంచుకోం కదా. మరి మనం బతికే ఉన్నాం, బాప్తిస్మం తీసుకున్నప్పుడు బతికే ఉన్నాం. మళ్ళీ మనల్ని పాతి పెడతాం ఏంటి? మనందరికీ చనిపోయిన వారిని పాతి పెడతాం అనేది తెలుసు. అందరికీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిత్య సత్యం. బాప్తిస్మంతో మనల్ని ఎందుకు పాతి పెట్టాలి? మనం చనిపోలేదు కదా అని మనం అనుకోవచ్చు. దేవుని దృష్టిలో చూద్దామండి. దేవుని దృష్టిలో మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఎఫెసీ పత్రిక 2:1 చదువుతానండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉన్నామంటండి. బాప్తిస్మం తీసుకోక ముందు, దేవుడంటే తెలియక ముందు, యేసుక్రీస్తుని ఎరగక ముందు అపరాధముల చేత పాపముల చేత మనందరం కూడా చచ్చిన వారుగా ఉన్నాం కాబట్టి పాతి పెట్టాలి. మరి ఇలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఎఫెసీ పత్రిక 2:1 బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించబడుతున్నాము. అంటే చనిపోయిన వారిని మనం బాప్తిస్మం పొందితే బాప్తిస్మం ద్వారా దేవుడు మనలను బ్రతికించుకుంటున్నాడండి. బాప్తిస్మం ద్వారా దేవుడు మనల్ని బ్రతికించుకుంటున్నాడు. మరి దేవుని దృష్టిలో ఎవరు మృతులు,
ఎవరు బ్రతికింపబడిన వారు. ఎఫెసీ పత్రిక 2:1 దేవుని దృష్టిలో 12 సంవత్సరాలు దాటిపోయినాయి అనుకోండి, 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మంచి చెడు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోరో, ఎవరైతే యేసును నమ్మరో, వీళ్ళందరూ కూడా ప్రతి వారు దేవుని దృష్టిలో చనిపోయిన వారేనండి. లోకం దృష్టిలో ఎంతమంది ఉన్నారు చనిపోయిన వారు? దేవుని దృష్టిలో చాలా మంది ఉన్నారు. బాప్తిసం పొందిన వారు దేవుని చిత్త ప్రకారంగా బతికిన వారే బతికిన వారి కింద లెక్క. కనువ ఎంత ఆలోచన, ఇది ఎంత ఆశ్వాసపదంగా చూడండి. అందరూ చచ్చిపోయిన వారేనంట. బాప్తిసం తీసుకోకుండా దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతుకుతున్న వారు అందరూ కూడా చనిపోయిన వాళ్ళు. కానీ బాప్తిసం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు బతికించబడతారు. ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో వారేనండి, వారే దేవుని దృష్టిలో బ్రతికించబడిన వారు. ఎక్కడ పాతి పెట్టాలి, ఎలా తీసుకోవాలి? అపోస్తల కార్యములు 8:38 నీళ్ళల్లో పాతి పెట్టాలంటే నీటిలో పాటి పెట్టాలి. యోహాను సువార్త 3:23 ఆ నీళ్లు కూడా ఎలా ఉండాలి? విస్తారంగా ఉండాలి. ఏమా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి నీళ్లు? విస్తారంగా ఉన్నాయి, సరిపడా నీళ్ళు ఉన్నాయి, చక్కగా మునగటం జరిగింది. అది కరెక్ట్గా ముంచడం అనేది, పాతి పెట్టడం అనేది చక్కని బాప్తిసం నీకు జరిగింది. నీళ్లు విస్తారంగా ఉండాలి. మరి రక్షణ బాప్తిసం ఒకటేనా? రక్షణ బాప్తిసం ఒకటేనా? నమ్మి బాప్తిసము పొందేవాడు రక్షించబడిన ఉంది. నువ్వు నమ్మిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత రక్షణ వస్తుంది నీకు, ముందు రాదు. నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీ పాపాలకు క్షమించబడి రక్షణ అనేది నీకు వస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఇప్పుడు మనం బాప్తిసం అనేది మనల్ని రక్షిస్తుందండి, మనల్ని రక్షిస్తుంది. బాప్తిసానికి ముందు మాత్రం రక్షణ రాదు, బాప్తిసం తర్వాతే రక్షణలోకి మనం ప్రవేశిస్తాము. అపోస్తల కార్యం 8:36 రాయబడి ఉన్నది. బాప్తిసం తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? బాప్తిసం తీసుకోవాలి కదా, బాప్తిసం తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? మనం సమాధి చేయబడుతున్నాం కదా, మరణంలో పాలు పొందుటకు పాతి పెట్టబడుతున్నాం అండి. మన మరణంలోకి పాలు పొందుటకు పాతి పెట్టబడుతున్నాం. పునరుద్ధానంలో పాలువారు అగుటకు లేపబడుతున్నాం. పునరుద్ధానంలో పాలువారు అవటానికి మనందరం కూడా లేపబడుతున్నాం. ప్రయోజనాలు ఏంటి? మొదటి ప్రయోజనం, రక్షణలోకి మనం ప్రవేశిస్తున్నామండి. బాప్తిసం పొందిన తర్వాత రక్షణలోకి ప్రవేశిస్తున్నాం. మన పాపాలు ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం, మన పాపాలు క్షమించబడుతున్నాయి. అంటే పాపాలు కడుక్కుంటున్నాం. పాపాలు కడుక్కోవడం అనేది రెండో ప్రయోజనం. మూడో ప్రయోజనం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నామండి. ఒకటి పాపాలు కడుక్కుంటున్నాం, రెండు రక్షణలోకి ప్రవేశిస్తున్నాం, మూడు పరిశుద్ధాత్మ దేవునినే మనం వరంగా పొందుతున్నాం. ఇది 3 ప్రయోజనాలండి. బాప్తిసం ద్వారా 3 ప్రయోజనాలు. పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుతాము. ఎంత అదృష్టం అండి! దేవుడే మనలో ఉంటున్నాడు అంటున్నాడు. మనల్ని ఏదన్నా పొరపాటుగా ఏదైనా తప్పు ఆలోచన వచ్చిందంటే దాన్ని సరిచేయడానికి పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనకి ఉంటుంది. ఇదివరకంటే ఇష్టానుసారంగా మనం చేయాల్సిన పాపాలు చేస్తానే ఉంటాం, ఎవరు అడ్డుకునే వాళ్ళు ఉండరు. వాక్యం వింటున్నాం కాబట్టి, నేర్చుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారంగా జీవించాలనే ఒక ఆలోచన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చక్కగా నిన్ను నడిపిస్తానికి సహాయకుడిగా ఉంటాడు. అంటే బాప్తిసం ద్వారా రక్షణలోకి ప్రవేశిస్తూ పాపాలు కడుక్కుంటూ పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుతున్నాము. ఇవి 3 బాప్తిసం వల్ల తీసుకునే వెంటనే మనకి అమలవుతాయి. ఈ 3 ప్రయోజనాలు కూడా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి అప్లై అవుతాయి. మరి బాప్తిసంలో ఎన్ని రకాలు? బాప్తిసం రకాలు ఒక్కటేనండి. ఎఫెసీ పత్రికలో 4:5 బాప్తిసం అనేది ఒక్కటే, బైబిల్ ప్రకారంగా ఒక్కటే. అది యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నారో బాప్తిసం అదే మాదిరిగా తీసుకోవాలి, అదే కరెక్ట్. కానీ ఇలాంటి సమాజంలో
బాప్తిస్తంలో పెళ్ళిళ్ళు చేయాలంటే బాప్తిసం ఇస్తున్నారు. ఒక ఉద్యోగం రావాలంటే బాప్తిసాలు, కొన్ని బాప్తిసాలు, జెండా కింద బాప్తిసాలు, చిన్నపిల్లలకు కూడా బాప్తిసాలు. ఇవన్నీ ఏంటంటే అసలు ఇచ్చేసేవాళ్ళ పేరుక చిలకరింపు బాప్తిసంలో. ఇవన్నీ కరెక్ట్ అని బైబిల్ చెప్పట్లేదండి. ఇవన్నీ కూడా మనుషులు బైబిల్కి విరుద్ధంగా చేస్తున్న కార్యక్రమాలు. బాప్తిసం మాత్రం ఒకటే. ఇటువంటి బాప్తిసం అన్నీ కూడా చల్లవండి. వాక్యానుసారమైన బాప్తిసం యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నారో అలాంటి బాప్తిసమే వాక్యానుసారమైన బాప్తిసం. సంఘంలో ఒక స్త్రీ నేను బాప్తిసం పొందుతాననే ఆలోచన వచ్చినప్పుడు పాస్టర్ గారికి చెప్పుద్దండి. చెప్పినప్పుడు కొన్ని సంఘాలు ఏమంటారంటే దానికి సమయం, సందర్భాలు, పరిశుద్ధాత్మ అనేది నిన్ను గమనిస్తూ ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. నీకు ఇంకా దేవుడు బాప్తిసం ఇచ్చే టైం నీకు బయలుపరుస్తాడు అనే సందర్భాలు కూడా వింటూ ఉన్నాం. ఏంటి బాప్తిసం పూర్తిగా నువ్వు మారు మనసు పొందితే బైబిల్లో ఎక్కడైనా ఫలానా సమయం అని ఎక్కడన్నా వ్రాయించాడే దేవుడు? ఎప్పుడైతే నువ్వు యథార్థంగా దేవుడిని నమ్ముతావో, అంటే శుభగడియలు అశుభ గడియలు కూడా పాస్టర్లు చూస్తున్నారండి బైబిల్కి విరుద్ధంగా. బాప్తిసం అనేది నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో, యేసుక్రీస్తు ద్వారానే పరలోకం చేరగలుగుతాను ఎప్పుడు నమ్ముతావో, ఆయన తిరిగి లేచాడు, నన్ను లేపుతాడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఎప్పుడైతే నువ్వు మార్పు చెందుతావో అదే సమయం అండి. తర్వాత ఏం జరుగుద్దో చెప్పలేం. ఎప్పుడు అడిగితే అప్పుడు అటువంటి మనసు కలిగి మార్పు కలిగి ఎప్పుడు విశ్వాసి బాప్తిసం అని అడిగిందో అప్పుడు వెంటనే ఇచ్చే బాధ్యత సేవకులకి బోధకులకి ఉందండి. కాలయాపన చేయకూడదండి. కాలయాపన చేయకూడదు. శుభ గడియలు అశుభ గడియలు, మంచి చెడు ఇవన్నీ కూడా ఏమీ లేవు. బైబిల్ ప్రకారంగా బాప్తిసం ప్రయాణంలో బాప్తిసం జరిగినాయి. మధ్యరాత్రి వేళ జరిగినాయి. మధ్యాహ్న కాలం ముందు జరిగినాయి. ఇవన్నీ ఎలా జరిగినాయి? మార్పు ఎప్పుడైతే వచ్చిందో, మనిషిలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బాప్తిసం అనేది జరిగింది బైబిల్ ప్రకారంగా. అదే ప్రకారంగా మనం కూడా ఎప్పుడైతే అప్పుడు బాప్తిసం తీసుకునే అవకాశం ఇచ్చాడండి దేవుడు. బాప్తిసం తీసుకునేటకు శుభ గడియలు అశుభ గడియలు లేవు. నీ మనసు ఎప్పుడు మారితే అప్పుడే బాప్తిసం ఫలానా సమయంలో తీసుకోవాలని అవి ఎవరైనా అంటే, ఒకవేళ ఎవరైనా అంటే బైబిల్లో ఎక్కడన్నా ఉందా చూపిమనాలి, ఆధారం చూపిమనాలి. బైబిల్లో ఎక్కడ కూడా లేవు. అలాగే బలవంతంగా బాప్తిసం కానీ ఇవ్వటం కానీ తీసుకోవడం కూడా చేయకూడదండి. చాలా సమస్యలు వస్తాయి. బలవంతంగా నువ్వు బాప్తిసం పొందాలంటే మాత్రం కుదరదు. ఆ మనిషి ఎప్పుడైతే బలవంతంగా ఇచ్చే బాప్తిసం ఆ మనిషి దేవుళ్ళు ఎంతకాలం నిలబడతాడు? ఏం తెలుసుద్ది? మనసు మార్పు రావాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుడు నాకు చేసే మేలేంటో తెలుసుకోవాలి, ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తనే అడగాలి, నాకు బాప్తిసం ఇవ్వండి, నేను చనిపోతే నరకానికి పోతాను భయంతో. అలా కాకుండా బలవంతంగా ఇచ్చే బాప్తిసాలు మాత్రం చల్లవు. బలవంతపు పెళ్ళిళ్ళు చెల్లుతాయా? అబ్బే చల్లవు, సాధారణంగా చల్లవు. ఒకవేళ చెల్లిన నిలబడం, ఒకవేళ నిలబడినా పెళ్ళిళ్ళు నిలబడతాయేమో కానీ ఎక్కడన్నా ఊడికి కోడికి బలవంతపు బాప్తిసాలు మాత్రం చల్లవు. అవసరాల కోసం బలవంతంగా తీసుకునే వారి కోసం బలవంతంగా తీసుకున్నవి ఏమీ అతను కూడా చెల్లవు. తర్వాత ఎవరి నామంలో తీసుకోవాలి? అపొస్తల కార్యాలలో యేసుక్రీస్తు నామంలో, యేసునామంలో ఉంటుంది కాదండి. యేసునామంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ముగ్గురు నామంలో తీసుకోవాలి. ముగ్గురు నామంలో తీసుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి తీసుకోవాలి. ముగ్గురు నామంలో. అదే నిజమైన వాక్యానుసారమైన బాప్తిసము. బాప్తిసంలో పాతి పెట్టడం ద్వారా కొత్తగా జన్మిస్తామా? యోహాను సువార్త 3:1-5 బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి తిరిగి నీటి ద్వారా లేవడం ద్వారా, క్రొత్తగా నీటి ద్వారా, నీటి మూలముగా పరిశుద్ధాత్మలోకి రావడం ద్వారా ఆత్మ మూలంగా కూడా మనం జన్మిస్తున్నామండి. ఆత్మ మూలంగా
జన్మిస్తాం. ఇలా కొత్తగా జన్మించడం అనేది ఎవరికి కనపడుతుందండి? దేవుని దృష్టిలో దేవునికి మనం కొత్తగా జన్మించినట్లు కనిపిస్తుంది, అంతేకాని మనుషులకు కెరికిన తెలియదు. అప్పుడే పుట్టిన శిశువులు ఏం తాగుతారు? పాలు తాగుతారు. పాలు తాగుతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే జాయిగా ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే బాప్తిసం పొందిన వారు అప్పుడే జన్మించిన వారు కాబట్టి వీళ్ళు వాక్యం అనే పాలు త్రాగుతూ ఎదగాలండి. వాక్యం అనే పాలు ఒక్కసారి నీ బైబిల్ అంతా అర్థం కాదు. నువ్వు సంఘంలోకి వస్తుంటావు, ప్రసంగాలు వింటున్నావు, క్రమక్రమంగా దాంట్లో ఉన్న విషయాలన్నీ జ్ఞానమంతా నువ్వు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ బలవంతులుగా మారే పరిస్థితి వస్తుంది. బాప్తిసం పొందకపోతే ఏమన్నా అవుతుందా? దేవుని తెలుసుకున్నానండి, యేసుప్రభువు అంటే నాకు ఇష్టమేనండి, దేవుని కోసం బ్రతుకుతానండి, నేను బాప్తిసం పొందకపోతే చేరలేవు కదా. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. దేవుడు నిన్ను పుట్టించి లోకానికి పంపించి నీ ద్వారా తన గురించి ప్రకటించబడాలని అనుకున్నాడు. మరి బాప్తిసం పొందకుండా నువ్వేం ప్రకటిస్తావు, ఏం తెలుసుకుంటావు? బాప్తిసం పొందుతూనే రక్షించబడతారు. నమ్మిన వారికి శిక్ష విధించబడుతుంది. పొందకపోతే వచ్చే ఏంటి శిక్ష? ఏంటి? నరకం. పొందితే వచ్చే లాభం పరలోకం. బాప్తిసం పొందకపోతే వచ్చే నష్టం, పొందకపోతే నరకం. బాప్తిసం పొంది దేవుని కొరకు బ్రతికితే, జీవితకాలం అంతా కూడా దేవుడికి నమ్మకంగా బ్రతికితే నీకు పరలోకం. సువార్త అనగా ఏమి? సువార్త ప్రకటించాలి కదా బాప్తిసం పొందిన తర్వాత. సువార్త అనగా 1 కొరింథీ 15:4-5. సువార్త అనగా యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు, తిరిగి లేస్తాను, నేను బాప్తిసం పొందాను, దేవుని కొరకు బతుకుతున్నాను కనుక తిరిగి లెగిస్తాననే విశ్వాసం నీకు ఉండాలి. బాప్తిసం పొందిన మనందరికీ కూడా తిరిగి లెగిస్తామనే విశ్వాసం ఉండబట్టి, నిరీక్షణ ఉండబట్టి ఈ భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నాము. బాప్తిసం ఎలా తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్నప్పుడు ఇందాక వచ్చింది మాట, విస్తారముగా నీళ్లు ఉండాలి. ఇద్దరు కూడా నీటిలో దిగాలి. ఇచ్చేవారు తీసుకునేవారు నీటిలో దిగాలి. అవసరమైతే మరి పట్టుకోవడానికి ఇంకో మనిషి అదనంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఇచ్చే ఆయన తీసుకునేవాడు ఇద్దరు కూడా నీటిలో ఉండాలి పూర్తిగా. తర్వాత పూర్తిగా ముంచాలి. అలాగే జరిగింది మొన్న చక్రంగా. మత్తయి సువార్త ఈ 3 నామములకు అంటూ ఉంచాలి. ఉంచేటప్పుడు ఎలా అనాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములో మీకు బాప్తిసము ఇచ్చుచున్నాము అని ముంచి లేపారు. ఇప్పుడు శిరీషాకి చెప్పవలసిన మాటలన్నీ ఎక్కడ చెప్పారండి? బాప్తిసం గురించి, దేవుళ్ళు ఎలా బ్రతకాలి అనే విషయాలను ఎక్కడ చెప్పారు? ఇంటి దగ్గర చెప్పారు. నీళ్ళలోకి దిగక ముందు చెప్పారు. నీళ్ళలోకి దిగాక నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నా దశభాగం ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇవన్నీ మాట్లాడకూడదు. ఏమి లేవండి. మిమ్మల్ని ఎక్కువగా ఇంపార్టెంట్గా అడిగే దశభాగం అడుగుతారు. దేవుడి కోసం బతుకుతావు అంటారు పైకి, తర్వాత నా దశభాగం ఇస్తావా, ఈ మాటలన్నీ చెప్పి అప్పుడు అసలు నీళ్ళల్లోకి వెళ్ళాక నువ్వు మాట్లాడిచ్చే పని లేదండి. చెప్పవలసిన ఈతలో చెప్పు. ఆవిడికి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత నువ్వు బాప్తిసం ఇవ్వాలి. కానీ నీళ్ళలోకి దిగాక మళ్ళీ అక్కడ మాటలు మాట్లాడటం ఇవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్లో కూడా ఎక్కడ లేదండి. మరి పాత నిబంధనలో బాప్తిసం గురించి ఎక్కడన్నా ఉందా? 1 కొరింథీ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. పాత నిబంధన కాలంలో అలా జరిగిందండి. మోషేను బట్టి నీటిలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. మళ్ళీ పాత నిబంధన నోవహు వాడ నీటి ద్వారా 8 మందిని రక్షించిన. నోవహు గారి వాడలో 8 మంది ప్రవేశించడం జరిగింది. కింద నీరే, పైన నీరే, అంతా నీరే. ఆ 8 మంది కూడా రక్షించబడ్డారు. ఈ రోజున బాప్తిసం పొందిన వారు అందరూ కూడా ఆనాడు ఎలా రక్షించబడ్డారో ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొంది దేవుని కొరకు బతికితే, అలాగే ఎంతమంది అయితే రక్షణ పొందుతారో, బాప్తిసం పొందుతారో, దేవుని కొరకు బతుకుతారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. నమ్మని వారందరూ కూడా నరకానికి శిక్షకు పాత్రలు అయిపోతారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో బాప్తిసము తీసుకున్న వారు లేపబడతారు. ఈ లోకంలో ఉండి మనకెందుకులే, వాళ్ళేదో చెప్పుకుంటున్నారు, మనకెందుకులే, అసలు దేవుడు మాటలు ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదండి చాలా మంది. దేవుడి గురించి చెప్తే అసలు వాళ్ళకి పట్టించుకోరు. మరి వాళ్ళందరూ కూడా, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా తీసుకుని వారందరూ కూడా పాతాళానికి, నరకంలోకి జారిపోయే ప్రమాదం అనేది ఉన్నది. క్రొత్తగా జన్మించడం అనగా ఏంటి? మన జననం ఎలా జరుగుతుందండి? తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి, తల్లి గర్భంలో 9 మాసాలు 9 నెలల తర్వాత బయటకు మనం వస్తున్నాం. ప్రతి మనిషి జననం కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం ఆలోచిస్తే, తల్లి కడుపులో మనం ఎలా ఉన్నామండి? నీటిలోనే ఉన్నాం. తల్లి గర్భంలో ఎలా ఉన్నాము? నీటిలో, ఉమ్మనీటిలో ఉన్నాం. ఆ ఉమ్మనీటిలోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు నీటి ద్వారా జన్మిస్తున్నాం. మనం తల్లి గర్భంలో వచ్చిన మనం నీటి నుండి వచ్చాము. బాప్తిసం ద్వారా వచ్చిన మనం క్రొత్త జన్మ నీటి నుండి మనం జన్మిస్తున్నాము. చాలా మంది నాకు కూడా పేరు మార్చారండి. నేను బాప్తిస్తం, నాకు కూడా పేరు మార్చాను. బాప్తిస్తం తీసుకున్న తర్వాత పేరు మార్చాలా, ఇది బాగా ఆనవాయితీ అయిపోయింది. బాప్తిస్తం తీసుకున్నాక నీకు ఏం పేరు పెట్టారు? మగవాళ్ళకి బైబిల్లో పేర్లు, ఆడవాళ్ళకి బైబిల్లో పేర్లు పెడతారు. కానీ ఆ పేరుకు తగ్గ జీవితం ఉండకపోతే చాలా అసహ్యంగా ఉంటుందండి. పేరు కాదు, తీరు మారాలి. పేరు మార్చాల్సిన అవసరం లేదండి. మార్చుకోమని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు చాలా మంది. కానీ ఈనాడు వారికి ఉన్న పేర్లను కాక బైబిల్లో నుండి కొన్ని పేర్లను పెడతాం అనేది జరుగుతుంది. ఇది వాక్యానికి విరుద్ధం. మారవలసింది పేరు కాదు, జీవితం మారాలి, బ్రతుకు మారాలి. అపొస్తలుడైన పౌలు గారు కూడా పేరు మార్చారు కదండి. అతను దుర్మార్గంగా జీవించాడండి. పౌలు గారికి మార్చారంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన అంత మంగళ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించగలిగాడు. దేవుడే మార్చాడు, మనం మార్చలేదు. అది కూడా అపొస్తలుడైన పౌలు గారి పేరు దేవుడు మార్చాడు. ఇక నుంచి పౌలు అనబడి పేరు మార్చబడింది కరెక్ట్. ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. దేవుడు స్వయంగా చెప్పాడు, నువ్వు సౌలు కాదు పౌలు. ప్రకటన గ్రంథంలో ఉందండి కొత్త నిబంధన, క్రొత్త పేరు అది పొందిన వారికి 2:17 ఉంటుంది. ప్రకటన గ్రంథం కొత్త పేరు అది పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు. ప్రకటన గ్రంథం 3:12 కొత్త పేరు వాని మీద రాసేద్దను. ఏమిటా కొత్త పేరు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరికీ కూడా ఒక దేవుడే ఒక గొప్ప పేరు పెడుతున్నాడండి. మనందరికీ కూడా పెట్టేశాడు దేవుడు. మనందరం కూడా బాప్తిసం పొందాం కాబట్టి, క్రీస్తులో బాప్తిసం పొందాం కాబట్టి మనందరం కూడా క్రైస్తవులం. భార్య పేరు ఇంటికి ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయిన తర్వాత భార్య పేరు మారిపోద్ది, ఇంటి పేరు మారిపోద్ది. అలాగే మనం క్రైస్తవులుగా ఎప్పుడైతే బాప్తిసం పొందామో మనకు ముందు క్రైస్తవుడైన కోటేశ్వరరావు గారు, క్రైస్తవుడైన ఆదం గారు, క్రైస్తవుడైన అలాగా పేర్లు అనేవి మార్చబడటం జరిగింది. క్రైస్తవుడైన హరిబాబు, క్రైస్తవుడైన ఆదాము, ఇలా పేర్లు మార్చబడటం జరిగింది. బాప్తిసం ఇచ్చే ప్రతి వారు ఇది గమనించాలి. పేరు దేవుడే మారుస్తున్నాడు. వివాహం అనంతరం భార్య పేరు చివర భర్త పేరు, ఎదరి ఇంటి పేరు కూడా మార్చబడుతున్నాయి. బాప్తిసం తర్వాత మన పేరుకు ముందు క్రైస్తవుడు అని దేవుడే ఈ పేర్లను మనకి పెడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పొందుతున్న బాప్తిసం 2 సందర్భాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు వారు నీటితోనే బాప్తిసం పొందాడు. నేను పొందుతున్న బాప్తిసం అన్నారు ఆయన. నేను పొందుతున్న బాప్తిసం అంటే ఆయనకు జరగబోయే కష్టాలు, సువార్త ప్రకటించేటప్పుడు వచ్చే ఆయన బాధలు, ఇబ్బందులు కూడా పొందబోతున్న బాప్తిసం. మరి బాప్తిసం పొందిన తర్వాత మనకు కూడా కష్టాలు వస్తాయా అంటే వస్తాయి, సుఖాలు వస్తాయి. అలాగే అన్ని కష్టాలే రావు, అన్ని సుఖాలే రావు. అన్నిలు కూడా వస్తున్నాయి కదండి కష్టాలు. మనకు కొత్తగా వచ్చేదే ఉంది. ఇవన్నీ తెలుసుకొని ఉంటే మనం నిలబడతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దేవుళ్ళు ఎదుక్కి తొట్టిల్లిపోకూడదు. దేవుడు ఉన్నాడు మనకి అన్న ఆలోచన విధానంతో మన క్రైస్తవ జీవితం కొనసాగించుకుంటూ దేవుడి మీద భారం మోపితే చిన్న చిన్న కష్టాలు వస్తాయి. దానికి సొల్యూషన్ కూడా దేవుడే చూపిస్తాడు. నిలబడి చక్కగా దేవుని కొరకు మనందరం బ్రతికితే
పరలోకాన్ని చేరిపోతానికి బాగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం తీసుకున్న తర్వాత మన మనసులో ఏముండాలి? తీసుకున్న వ్యక్తి మనసులో ఏముండాలి? దేవుని ఆత్మ నాలో ఉంది, నేను జీవిస్తున్నాను, యేసుక్రీస్తుని నేను ధరించుకున్నాను, వస్త్రంగా పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నాను. ఈ 3 అంశాలు ఉండాలి, ఈ 3 మాటలు ఉండాలండి. ఈ 3 మాటలు ఉంటే బలంగా ఉండటానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది. నీలో నాలో దేవుని ఆత్మ, దేవునిదైన ఆత్మ పై వస్త్రం, దేవుని ఆత్మ ఉంటుంది, పై వస్త్రంగా యేసుక్రీస్తు వారు ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనలోకి వరంగా వస్తాడు. నిన్ను చూస్తుంటే దేవునికి అలా కనబడతావు, కనబడాలి, అలా కనబడతావు, కనబడాలి, కనబడేటట్లుగా మన ప్రవర్తన అనేది ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోరిక ఏంటంటేనండి, ప్రతి మనిషి కూడా, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారుగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రక్షణ రాదండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రక్షణ అనేది రాదు. ఒక్క బాప్తీసం విషయంలో ఇంకా కొన్ని మాటలు ఆయన ఉన్నాయండి, వెళ్ళి నేను రాయాలి, ఇంకా కొన్ని మాత్రమే రాయించి. ఇన్ని విషయాలు ఒక బాప్తీసం విషయంలో ఇన్ని విషయాలు మనకి దేవుడు రాయించి ఇస్తే, బైబిల్ అంతట్లో మనం బతకడానికి కావాల్సిన ఎన్నో విషయాలు కూడా ఇంకా రాయించి ఉంటాడు. అవి మన భవిష్యత్తులో నేర్చుకుంటూ మనం దేవుళ్ళలో బలపడాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథమందు అవసరమైన ఎన్నో మాటలు రాయించాడండి. చాలా మంది మన వాళ్ళండి, చాలా మంది మంచి స్థితిలో ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడుతుంటారండి. నేను ఒక క్రైస్తవుడిగా చెప్తున్నా, చాలా మంది ఈ భూమి మీద చాలా సంపాదించేశారు. ఏం సంపాదించా? బాప్తిసం సంపాదించావా? మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, 1,50,000 ఇచ్చాను. ఏమండి ఆ మాటలన్నీ ఏంటంటే వాళ్ళు మన దగ్గర అంత గొప్పగా చెప్తున్నాను, నాకు సీప్గా మా మెంటాలిటీలు అనుకుంటారండి. నీకు దేవుడు తెలియదు కదా, నీకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు కదా, ఎంత సంపాదిస్తే ఏంటి అన్న భావన అనేది నాకు వ్యక్తం అవుతుంది. క్రైస్తవులుగా మనకు ఉండవలసింది ఇదే. మన నిరీక్షణ ఏంటి? పరలోకం. మన కోటేశ్వరరావు గారు చెప్పారు, బంగారపు రోడ్లు, దారబంధాలు, ముత్యాలు, అసలు రత్నాలు, వైడూర్యాలు, బంగారపు రోడ్లు వల్ల నడుస్తూ వెళ్తాము. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, రోగాలు ఉండవు, రొప్పులు ఉండవు. అటువంటి పరలోకం అండి. బాప్తిసం అంటే దేవుళ్ళలోకి వచ్చామంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి పరలోకం ముందు ఈ జీవితం ఏంటండి? ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఆ జీవితాన్ని సంపాదించుకోవడం కోసం ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఇలాంటి ఆలోచన ఉండాలి క్రైస్తవుడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం గురించి చాలా మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి. కొన్ని మాటలు నేను చెప్పగలిగాను. ఈ మాటల ప్రకారంగా బాప్తిసంలో ఉన్న విలువేంటి, బాప్తిసం వల్ల రక్షణ మనం ఎలా పొందుకున్నాము, ఈ రక్షణ మనం ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ మన జీవితం అంతా కూడా దేవునికి నమ్మకంగా బ్రతికితే, ఈ లోకంలో ఈ జీవితం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఇచ్చాడు. ఆ లోకాన్ని మనం సంపాదించుకోవటాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమంటే అబ్రహం గారు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడా లేదా? ఆయనకి లేదా? ఆయనకి ఎంత ఆస్తి ఇచ్చాడు? చాలా ఇచ్చాడు. అయినా దీని మీద ఆయన మనసు పెట్టుకోలేదు. మోషే గారు ఐగుప్తు సింహాసనాన్ని కాలదొందుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. దేనికోసం? పరలోకం కోసం. దావీదు గారు తన తరము వారికి సేవ చేశాడండి. మహారాజు దావీదు గొప్ప రాజు, బాగా రాజ్యం పరిపాలన చేశాడని దేవుడు అనలా. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఈ భక్తులందరూ కూడా అలాగే బతికారు, అలాగే ఆ పరలోకాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి మనం కూడా బాప్తిసం పొందిన వాళ్ళము. ఈ బాప్తిసం తీసుకున్న కాడి నుంచి మన జీవితాల్లో ఒక మార్పు అనేది క్రమక్రమంగా కలిగి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, నీతి న్యాయం జరిగించాలి, వాక్యాన్ని తెలియని వారికి చెప్పాలి, మనం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా క్రమక్రమంగా సంఘంలో సావాసంలో మనం నడుస్తూ ఉండగా మనకు అన్ని
అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలన్నీ కొత్తగా పొందిన వారే కాదు, మనం కూడా వీటిలో బలంగా మన జీవితాలు కొనసాగించుకుంటూ పరలోకం చేరే మంచి ఆలోచనతో దృఢంగా మన భక్తిని కొనసాగించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నా తండ్రి, నీ కుమారుల్ని ఎందు విశ్వాసించిన వారికి నాయన బాప్తిసం అనేది, పాపక్షమాపణ అనేది మొదటి మెట్టుగా నువ్వు ఇచ్చావు తండ్రి. నాయన, నేను అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా మొదటగా బాప్తిసం అనేది పొందాలి, పాపక్షమాపణ పొందాలి, తర్వాత నీలో కొనసాగించాలి. దానికి కావాల్సిన అనేకమైన సందర్భాలు, అనేకమైన జ్ఞానమైన మాటలు వ్రాయించారు తండ్రి. ఆ మాటలు విని నేర్చుకుంటున్న మేము నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యానికి అవిధేయులు కాకుండా తండ్రి, యథార్థమైన వాక్యం ప్రకారంగా మేము బ్రతికి మా బ్రతుకులు నీ ముందు నాయన సంతోషకరంగా, నీకు సంతోషం కలిగించే విధంగా మార్చుకొని తప్పుదిద్దుకొని నాయన నీ కొరకు బ్రతికి మేమందరము పరలోకం చేరే భాగ్యము ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.